రవాణా చేసే కంటైనర్లలో సుమారు 42 రోజుల పాటు పుష్ప అందులోనే ఉంటాడు. పుష్ప అక్కడికి వెళ్ళడానికి కారణం సరుకును పంపించిన డబ్బు రాలేదని ఏకంగా జపాన్కే వెళ్ళాడు. అలాగే శేషాచలం అడవి చుట్టూ ఉన్న పోలీస్ చెక్ పోస్టుల్లోని ప్రతి ఒక్క పోలీస్ ని డబ్బుతో కొంటాడు. బన్వర్ సింగ్ కు జరిగిన అవమానంతో పుష్పాని ఎలాగైనా అరెస్ట్ చేసి కూలీవాడిగా చేయాలని అనుకుంటాడు. అలా బన్వర్ సింగ్ చాలా కసితో ఉంటాడు. కానీ పుష్ప పంపించిన సరుకును బన్వర్ సింగ్ పట్టుకోలేకపోతాడు. అప్పుడు పుష్ప వైల్డ్ ఫైర్ అని చూపిస్తాడు. ఒక పక్క మంగళం సీను, జాల్ రెడ్డి, బన్వర్ సింగ్ సికావత్ అందరు కలుస్తారు. పుష్ప జగపతి బాబు వాళ్ళ అన్నదమ్ములను చంపి మరింత డేంజర్ వ్యక్తిగా మారుతాడు. జగపతి బాబు తన తమ్ముళ్లను చంపినందుకు పుష్పాని చంపాలని అనుకుంటాడు. ఇలా పుష్ప 2లో మొత్తం వైల్డ్ ఫైర్ గా పుష్ప ఎదుగుతాడు. ఒక పక్కన నాశనం చేయాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆ తర్వాత ఏం జరుగుతుంది? పుష్ప దేశాన్ని మొత్తం తన ఆధీనంలో ఎలా ఉంచుకుంటాడు? సరుకును విదేశాలకు ఎలా పంపిస్తాడు? ఒక్క సిండికేట్ ను కూడా ఉంచకుండా వేలాది టన్నుల సరుకును ఎలా చెక్ పోస్టులను దాటిస్తాడు? అంతేకాకుండా పుష్ప తన అన్న కూతురు పెళ్లిల్లో బాంబు పెట్టిన విలన్ ఎవరు? విలన్ కి పుష్పకి ఎలా యుద్ధం జరుగుతుంది? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. సో నేను పుష్ప 3 ర్యాంపేజ్ లో జరగబోయే ఫుల్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చితే వైల్డ్ ఫైర్ అని కామెంట్ చేయండి. అలాగే మేము ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళిపోదాం. పుష్ప తన అన్న కూతురు పెళ్లిల్లో ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీని చంపాలని జగపతి బాబు ఒక విలన్ కి చెప్తాడు. అప్పుడు విలన్ ఒక పూల బుకేలో బాంబును పెట్టి పెళ్లిలో ఉంచుతాడు. కానీ పుష్ప ఆ బాంబు గురించి, ఆ విలన్ గురించి ముందుగానే తెలుసు. దాంతో పుష్ప అలాగే ఫ్యామిలీని అందరినీ అక్కడి నుంచి తప్పిస్తాడు. తర్వాత ఆ విలన్ ఆ బాంబును పెడతాడు. కానీ అందులో ఎవ్వరు ఉండరు. విలన్ మాత్రం అందరు చనిపోయి ఉంటారని అనుకుని జగపతి బాబుకి చెప్తాడు. దాంతో బన్వర్ సింగ్ సికావత్, జాల్ రెడ్డి, మంగళం సీను అందరూ ఆశ్చర్యపోతారు. ఇక సరుకును ఎవరు చెక్ పోస్ట్ ను దాటించలేరు అని బన్వర్ సింగ్ సికావత్ అనుకుంటాడు. కానీ మంగళం సీను మాత్రం పుష్ప చనిపోయి ఉంటాడని అస్సలు నమ్మడు. ఆ మరుసటి రోజు పుష్ప స్థానంలో ఎవరు ఉండాలని సీఎం ఆలోచిస్తూ ఉంటాడు. మంగళం సీనుతో మాట్లాడతాడు. కానీ నేను సిండికేట్ గా ఉండాలని నాకు లేదు. అయినా పుష్ప చనిపోయి ఉంటాడని మీరందరూ ఎలా నమ్ముతున్నారని అంటాడు. సీఎం కి అర్థమవుతుంది. పుష్ప మళ్ళీ వస్తాడు, ఏదో ప్లాన్ చేసి ఉంటాడని సీఎం అనుకుంటాడు. సరిగ్గా బాంబు పేలిన 24 రోజులకు శేషాచలం అడవిలో కనిపిస్తాడు. కేశవ, పుష్ప మాత్రమే అక్కడ ఉంటారు. కానీ 24 రోజులు ఎక్కడ ఉన్నారంటే చైనా, జపాన్, మలేషియా ఇలాంటి దేశాలలో సరుకు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఇంకా ఎంత డబ్బు సంపాదిస్తున్నారని తెలుసుకోవడానికి వెళ్లి ఉంటాడు. శేషాచలం అడవిలో మొత్తం ఎంత సరుకు ఉండవచ్చని గమనిస్తారు. కానీ కేశవ ఇలా అంటాడు, మనం కొన్ని రోజుల క్రితం సరుకును చైనాకు పంపించాం, కానీ మనకు ఇంకా డబ్బు పంపించలేదని కేశవ పుష్పతో అంటాడు. దానికి పుష్ప ఒక్కడే సముద్రం బార్డర్ లో సరుకు అదే దేశానికి వెళ్తున్న కంటైనర్ లో పుష్ప ఉంటాడు. సుమారు 42 రోజుల పాటు ఆ కంటైనర్ లోనే ఉంటాడు. కానీ పుష్ప వెళ్ళింది డబ్బు కోసం కాదు. పుష్ప తన రేంజ్ ఏంటో చూపించడానికి చైనాకు వెళ్తాడు. కానీ ఇక్కడ కొన్ని రోజులు అవుతున్నా పుష్ప గురించి ఏం తెలియడం లేదు. అందరు సిండికేట్ మీద కన్ను పడుతుంది. ప్రతి ఒక్కరు శేషాచలం అడవిని భాగాలు చేసుకుందామని సీఎం అలాగే అందరూ సిండికేట్ మీటింగ్ ను పెట్టుకుంటారు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు పుష్ప. మొత్తం బాంబులను పెట్టుకుని విధ్వంసాన్ని సృష్టిస్తూ శబ్దాలు వస్తాయి. అప్పుడు మంగళం సీను పుష్ప వచ్చాడని అంటాడు. ఒక్కసారిగా సిండికేట్ మీటింగ్ కు వచ్చిన వారందరు కార్లు పేలిపోతాయి. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చూపించడానికి చిన్న గ్యాప్ ఇచ్చా. ఈసారి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని జగపతి బాబుకు వార్నింగ్ ఇస్తాడు. సిండికేట్ మీటింగ్ కి వచ్చిన వారందరికీ పుష్ప వార్నింగ్ ఇస్తాడు. కేవలం ఇన్ని రోజులు నా కింద పని చేశారు, కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని కూలీగా పనిలో పెడతాను అని పుష్ప వారందరికీ చెప్తాడు. పుష్పను అడ్డుకున్న వారందరినీ అక్కడే చంపేస్తాడు. మీరందరూ నా మాట వినాలి, ఇది పుష్పగాడి రూల్ అని చెప్తాడు. సరిగ్గా కొన్ని రోజులు పుష్ప ఫ్యామిలీతో గడుపుతాడు. శేషాచలం అడవిలో చాలా వరకు సరుకు ఉండిపోయింది. ఇదంతా కేశవ ఒక్కడే చూసుకుంటాడు. ఒకరోజు కేశవ పుష్పతో ఇలా అంటాడు, శేషాచలం అడవిలో మనం చూసిన సరుకును బన్వర్ సింగ్ సికావత్ కు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామని కేశవ అంటాడు. దానికి పుష్ప సుమారు 100లాది కంటైనర్లను శేషాచలం అడవిలో గవర్నమెంట్ సీల్ అలాగే పుష్ప బ్రాండ్ తో కంటైనర్లను తరలిస్తాడు. శేషాచలం అడవిలో ఉన్న సరుకులు మొత్తం
మొత్తం కంటైనర్లో ఉంచుతాడు. దాంతో బన్వర్ సింగ్ సికావత్ ఆ కంటైనర్లను ఓపెన్ చేయలేడు. కానీ ఆ సరుకును బార్డర్ దాటించకుండా చూసుకుంటానని పుష్పకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో చూసుకుందామని పుష్ప వెళ్ళిపోతాడు. పుష్ప 24 రోజుల పాటు జపాన్, చైనా, మలేషియాలో ఒక పెద్ద డీలింగ్ ను మాట్లాడుకొని వచ్చి ఉంటాడు. సరుకును అంతా అడవిలో ఉన్న కంటైనర్లో ఉంచుకొని ఉంటాడు. సుమారు కొన్ని వందలాది కోట్ల డీలింగ్ ను కుదుర్చుకొని ఉంటాడు. ఆ కంటైనర్లను ఎలాగైనా చైనా, జపాన్, మలేషియాకు చేర్చాలని పెద్ద పెద్ద షిప్లను ఏర్పాటు చేసుకుంటాడు. కేశవ ఎలా అంటాడు, షిప్పుల దగ్గర వరకు కంటైనర్లను ఎలా తెస్తాం? చెక్ పోస్టులు అన్ని బన్వర్ సింగ్ కంట్రోల్లో ఉన్నాయని పుష్పతో అంటాడు. దానికి పుష్ప ఒక్కసారిగా రాత్రికి రాత్రి పోలీస్ కంట్రోల్లో ఉన్న చెక్ పోస్టులను పుష్ప బ్రాండ్గా చెక్ పోస్టులను మారుస్తాడు. అలా వందలాది కంటైనర్లు ఆ చెక్ పోస్టుల నుంచి వెళ్లిపోతాయి. ఇంకా సగానికి పైగా సరుకు శేషాచలం అడవిలో ఉంటుంది. కొన్ని వందల షిప్పులు సరుకుతో లోడ్ అయి ఉంటాయి. ఒక్కసారిగా సరుకు విదేశాలకు చేర్చేలా పుష్ప చేస్తాడు. అలా వందలాది షిప్పులు బయలుదేరతాయి. కొన్ని రోజులు అవుతుంది. సరుకు విదేశాలకు చేరి ఉండదని కేశవ తెలుసుకుంటాడు. సరుకు వెళ్లే మధ్య దారిలోనే వందలాది షిప్పులను జగపతి బాబు పంపించిన విలన్ బాంబులతో పేల్చుతాడు. అలాగే విలన్ మరియు బన్వర్ సింగ్ సికావత్ కలిసి శేషాచలం అడవిలో ఉన్న కంటైనర్లకు బాంబులతో పేల్చుతారు. సముద్రం మార్గం ద్వారా వెళ్లే మిగతా సరుకులు బన్వర్ సింగ్ సికావత్ ఆర్మీతో వాటిని పట్టుకుంటాడు. అడవిలో కంటైనర్లు మొత్తం కాలిపోతూ ఉంటాయి. దానికి పుష్ప కోపంతో ఈసారి నేను చేసే యుద్ధం ఎవ్వరు తట్టుకోలేరని అంటాడు. అక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. కొన్ని రోజులకు సరుకు ఇంకా పంపించలేదని పుష్పకు వార్నింగ్ ఇస్తారు. పుష్ప సీఎంతో కలిసి ఇప్పుడు చేసే యుద్ధం ఎవ్వరు ఆపలేరు, అలాగే నాకు ఈ దేశం మొత్తం నా చేతిలో ఉండాలంటే ఎన్ని కోట్లు అవుతుందని సీఎంతో అంటాడు. దానికి సీఎం దేశాన్ని చేతిలో ఉంచుకోవాలంటే కొన్ని వేల కోట్ల అవసరం అవుతుందని అంటాడు. దానికి పుష్ప తగ్గేదేలే అని అంటాడు. దేశాన్ని పుష్ప బ్రాండ్ గా మారుస్తాడు. సరుకును ఈసారి వేలాది షిప్పులతో పంపిస్తాడు. జగపతి బాబుకి, విలన్ కు, బన్వర్ సింగ్ సికావత్ కు వార్నింగ్ ఇచ్చే టైం వచ్చిందని పుష్ప అంటాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా సరుకును ఉంచి బన్వర్ సింగ్ సికావత్ ను ఆర్మీతో అరెస్ట్ చేస్తారు. విలన్ దేశంలోనే ఉండడు, కానీ ఆ విలన్ చైనాలో ఉంటాడని తెలుసు. ఎలా అంటే 42 రోజుల పాటు కంటైనర్లో చైనాకు వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఉంటాడు. దాంతో సుమారు వందలాది కంటైనర్లతో ఫ్లైట్లో కూడా సరుకులు పంపిస్తాడు. సముద్ర మార్గం ద్వారా ఇలా చైనా, జపాన్, మలేషియాకు సరుకును చేర్చి అక్కడి నుంచి ఆ సరుకు ఎక్కడికి వెళ్తుందని పుష్ప అడుగుతాడు. దానికి వాళ్ళు పుష్పని అటాక్ చేస్తారు. పుష్ప ఒక్కసారిగా ఆ ప్లేస్ ను మొత్తం ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పుష్ప వేలాది కోట్ల డబ్బును దేశంలోని పేద ప్రజలకు చదువుకు, ఆరోగ్యానికి ఖర్చు చేస్తాడు. దాంతో పుష్ప దేశాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటూ ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అయితే పుష్పను ఎవరు అరెస్ట్ చేశారు? దాని వలన దేశంలో జరిగిన యుద్ధాలు ఏమిటి? బన్వర్ సింగ్ సికావత్, విలన్ కలిసి పుష్పను అలాగే శేషాచలం అడవిని ఎలా నాశనం చేస్తారు? ఇదంతా స్టోరీ తెలుసుకోవాలంటే కింద కామెంట్ లో పుష్ప 4 ద వార్నింగ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో